అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఎప్పటికీ రాజు కదేనా? ఈసారి ఏదైనా కొత్త కథ చెప్పు తాత. అయితే ఆ రాజు కొడుకు కథ చెప్తా విను. అప్పుడు తనకి 16 ఏళ్ల వయసు. నేను ఇంక చిన్నపిల్లని కాదమ్మా. నాకు మాత్రం చిన్నపిల్లోడివే. సమయానికి వచ్చావు మిత్రమా. నువ్వు అమ్మతో నగరానికి వెళ్ళు, నేను పళ్ళు కోసుకొని వస్తా. నాకు కూడా ఒకటి మర్చిపోకు. తప్పకుండా. ఎవరండొచ్చిన ముక్కలుగా నరకండి. కానీ అనుకోకుండా ఒక రోజు రేపు మన కొడుకు నాన్న ఎక్కడా అని అడిగితే ధరణికి వెళ్ళాడని చెప్పు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? వీణ్ణి నాకంట గొప్పవాడిని చేయరాదా? తన తండ్రి తన చిన్న వయసులోనే రాజ్యాన్ని వదిలి మరో ప్రపంచానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ కుమారుడు తన తల్లి రాధమ్మ చేతిలో పెరిగినా సరే తన తండ్రి రక్తం తనలో పాడుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడున్నా సరే వచ్చి ముక్కలుగా నరుకుతా. ఇంతకీ తన పేరేంటి తాత?